ఈరోజైతే మా ఇంట్లో కుండలో చికెన్ చేశానండి. మరి ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. ముందుగా కుండలో నూనె పోసుకొని అందులో 2 ఉల్లిగడ్డలు, 4 ఇలాచీలు, 4 లవంగాలు, 4 పచ్చిమిర్చిలు వేసి అవన్నీ బాగా ఉడికించండి. ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత కడిగిన చికెన్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకున్నానండి. ఇందులోని ఉల్లిగడ్డలోనే రాక్ సాల్ట్, దొడ్డుప్పు కూడా వేసుకున్నాను. కరివేపాకు కూడా చికెన్లోనే వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. నూనెలో వేసుకుంటే దాని ఫ్లేవర్ అంతా పోతుంది. ఇలాగా ఒక 50% ఉడికాక కారం పొడి వేసుకున్నానండి, రుచికి సరిపడా. ముందే పచ్చిమిర్చి వేసాను కాబట్టి మీరు రుచికి సరిపడా వేసుకోండి. ఆ తర్వాత ఒక టమాటా వేసి ఉడికించానండి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకున్నాను. ఇవన్నీ ఉడికాక దింపే ముందు కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటే అంతే.